మదర్ తెరిసాని చూద్దాం. పాపం యుగోస్లావియా దేశస్తురాలు. ఆమె ఇండియాకు వచ్చింది. ఆగ్నస్ గోన్సా బోజాక్షు ఆమె పేరు. పసితనం నుంచి దేవుని భక్తి కలిగింది. బీద సాధలన్నా, వ్యాధిగ్రస్తులన్నా, దిక్కులేని పిల్లలన్నా, అనాథలన్నా ఆమెకి ఎంతో ప్రేమ. ఎంత 8 ఏళ్ల పాప వయసు దగ్గర నుంచి కూడా ఆ ప్రేమ. క్లాస్లో చాలాసార్లు దెబ్బలు తిన్నదామె. ఎందుకు తెలుసా? ఆ వెళ్ళే దారిలో ఆపదలో ఉన్న వ్యక్తులకు సహాయపడేదానికి ఆగి, పసితనం నుంచి క్రీస్తు ప్రేమతో తన హృదయాన్ని నింపుకున్న వ్యక్తి మదర్ తెరిసా. ప్రపంచం అంతటి చేత ఇప్పుడు ఆమె మీద కూడా బురద జల్లే దౌర్భాగ్యులు ఉన్నారు. దేవుడే చూసుకుంటాడులే కానీ వాళ్ళని. కొంతమంది నీచులు ఉన్నారు, పాపం తెలియదు వాళ్ళకి. మదర్ తెరిసాని కూడా ఒక దుర్మార్గురాలుగా క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు మన ఇండియాలో, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు. వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు. ఆమె జీవితం యొక్క విలువను గ్రహించింది. సరైన ప్రాయంలో ఇండియాకు వచ్చింది. వచ్చి భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులకు ఎంతో సేవ చేసింది. ఒకసారి ఆమె ఉన్నటువంటి ఏరియాలో ఆ రోగులను పెట్టుకొని, ఆ దిక్కులేని వాళ్ళని, ఆ రోగిష్టి వాళ్ళని, ఎవరో చూడని వాళ్ళని పెట్టుకొని ఆ ఉన్న ప్రాంతంలో వరద వచ్చిందట. వరద వస్తే వాళ్ళందరినీ తీసుకొని ఎక్కడ పెట్టాలో వీళ్ళందరినీ ఆలోచిస్తే సమీపంలో ఒక ఆలయం కనపడిందంట, విగ్రహాలయం, కాళీ టెంపుల్. సో కాళీ ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయంలో సత్రాలు ఉన్నాయి. సత్రం ఉందన్నమాట. అంటే కొంతమంది ఉండేదానికి అవకాశం ఉంది. చేసేది లేక ఈ పేషెంట్స్ అందరినీ వేసుకొని అందులోకి వెళ్ళింది. వీళ్ళందరినీ అందులో పండుకోబెట్టి వాళ్ళందరికీ అక్కడ సేవ చేసింది. ఆ వరద ముంపున గురైనటువంటి ప్రాంతం, స్లమ్, భయంకరమైన ప్రదేశం అది. అక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరిని అక్కడ పెట్టి వాళ్ళకి అక్కడ సపరిచర్య చేయటం మొదలుపెట్టింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది మత పిచ్చి కలిగినటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో పెద్దగా ఉండేవాడిని పిలిచారట. పిలిచి ఆ క్రైస్తవురాలు, ఆ యేసు ప్రభు భక్తురాలు ఆమె ఆ పేషెంట్స్ని అందరినీ తీసుకొచ్చి మన అమ్మవారికి సంబంధించిన దానిలో పెట్టింది. అర్జెంటుగా ఆమెను ఖాళీ చేపించేసేసేయండి అని చెప్పని వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆ పెద్దను పిలిచి అతనికి చెప్పారట. అని చాలా ఆవేశంగా వెళ్ళాడంట ఆ గుళ్ళోకి. ఆ గుళ్ళోకి వెళ్ళి అర్జెంటుగా ఇక్కడ నుంచి మీరు వెళ్ళకపోతే గందరగోళం అవుతారని చెప్పని హడావుడి చేద్దామని వెళ్ళినోడు అక్కడ వాతావరణం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. రకరకాల జబ్బులతో ఉన్న పేషెంట్స్ ఉన్నారు అక్కడ, చాలా దైన్య స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇతను వెళ్ళేసరికి ఈమెతో పాటు మరికొంతమంది స్త్రీలు వాళ్ళకి పరిచర్య చేయటం చూశాడు. ఈమె చేసే పరిచర్య మరీ ముఖ్యంగా చూశాడు. కలరా జబ్బు వచ్చినటువంటి టైములో వాడు మోషన్స్, వామిటింగ్స్ 2 అవుతాయి కలరా జబ్బుకి. అసలు ఏం లేదు, భయంకరంగా చచ్చిపోయారు అప్పుడు జనం. కలరా ఏం లేదు, చచ్చినోడిని తీసుకెళ్ళి బూడిసి పెడితే మళ్ళీ ఒకటి పోయేవాడంట. ఆ స్మెల్ తగిలితేనే జబ్బు వచ్చేస్తుంది. 3 రోజుల్లో అయిపోతాడు. మళ్ళీ మందు కూడా లేని పరిస్థితి అప్పుడు. అలాంటి సమయంలో ఆ కలరా జబ్బు వచ్చిన వాడు వాంతి చేసుకుంటుంటే ఈమె ప్లేటు పట్టింది. అది మదర్ తెరిసా. సొంత కుటుంబీకులు ఇంట్లో నుంచి ఖాళీ చేయించి వాడికి దూరంగా గుడారం వేసి అందులో వాడి మంచం వేసి కలరా జబ్బు వచ్చిన వాడికి ప్లేట్లో ఆహారం పెట్టి కంచాన్ని దూరంగా కర్రతో నెట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రదేశంలోకి ఈమె వెళ్ళి ఆమె చేతులతో వాళ్ళకి సేవ చేసింది. విచిత్రం చెప్పన, ఆమెకు ఆ జబ్బు రాలా. అలాంటి వ్యక్తి ఆమె. ఈ పెద్ద వెళ్ళి ఆ కాళీ ఆలయంలోకి వెళ్ళి ఆమెని గద్దిద్దామని ఆమె దగ్గరికి వెళితే ఒక జబ్బు కలిగిన వ్యక్తికి, చాలా అసహ్యంగా ఉన్న వ్యక్తికి ఆమె ఏమాత్రం ఇంత ఫీలింగ్ లేకుండా శుభ్రంగా పరిచర్య చేస్తా ఉంటే ఆవేశంగా వెళ్ళిన వాడు ఆగిపోయి మొత్తం ఆమె చేసే సేవంతా చూశాడు. నా సొంత బిడ్డకి ఇలా జరిగితే నేను చేస్తానా అని ఆలోచించుకున్నాడు. మా సొంత తండ్రికి ఇలా జరిగితే నేను చేస్తానా? పక్కన వాళ్ళని అడిగాడు, అతడు ఆమెకి ఏమవుతాడని. వాళ్ళు చెప్పారు, ఏమీ కాడని. అతనికి ఎవరు లేరా అంటే ఉన్నారు, వాళ్ళంతా నెట్టేశారు.
అప్పుడు అతను బయటికి వెళ్ళాడు. ఇంకా ఆమె చేసే 2-3 కార్యాలు చూశాడు. బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి ఇది ఎవరి ఆలయం అన్నాడట వాళ్ళందరితో. అమ్మవారి ఆలయం అన్నాడట వాళ్ళందరూ. కాదురా, అమ్మవారి ఆలయం, అమ్మవారి గర్భగుడి, అమ్మవారి విగ్రహం ఇటుందని మీరు అనుకుంటారు, కానీ నిజమైన అమ్మవారు అక్కడుందిరా అన్నాడట. నిజంగా మనం కాళ్ళు బట్టి మోకాల్సిన అమ్మవారు అక్కడుందిరా, కళ్ళారా చూశాను, మీరు కూడా పోయి చూడండి అన్నాడు. ఆ విధంగా ఎవరికి ఆమె సువార్త పరిచర్య చేయలేదు, ఏం లేదు. దేవుని ప్రేమను క్రియలో రుచి చూపించింది ఆమె సేవ ద్వారా. వినటానికి భలే బాగుంది కదా, చేయటానికి అసాధ్యమైన పని. కొంచెం దుర్గంధం వస్తేనే చాలు, అల్లంత దూరంలో వాసన వస్తే చాలు ఏడనే పెట్టేస్తారు కొంతమంది. మీకు తెలుసా, ఆమెకి వివాహం లేదు, వివాహం చేసుకోలే, ఒక నన్గా ఉండిపోయింది, క్రైస్తవ సన్యాసినిగా ఉండిపోయింది. ఆమె అలాగనే తన జీవితం మొత్తాన్ని కూడా పరుల సేవకు అంకితం చేసి ప్రభు చిత్తం నెరవేర్చిన నీతిమంతురాలు మదర్ తెరీసా. ప్రపంచం మొత్తం చేత నానా అనిపించుకున్న ఒక మగాడు లేడు, కానీ ప్రపంచం అంతటి చేత అమ్మా అనిపించుకున్న ఒక ఆడ మనిషి మాత్రం ఉంది. ఆమె దేవుని బిడ్డ మదర్ తెరీసా. వాడు నాస్తికుడైనా సరే మదర్ అనాల్సిందే, ఆమెని అమ్మా అనాల్సిందే. వాడు ఏ దేశం వాడైనా సరే ఆమె సేవ దెబ్బకి ఆమెను అమ్మ అనాల్సిందే, అనకపోతే వాడు మనిషి కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని చిత్తం ఏదో గుర్తించి దాన్ని నెరవేర్చుట ద్వారా నిరంతరం నిలుచుట, రెండవది టైం సద్వినియోగం అవ్వటం, మూడవది బ్రతుకు సార్థకం అవ్వటం అనేవి ఉంటాయండి. జన్మ సార్థకమైద్ది. కోతి చచ్చింది గోడవతల పడేసాం అన్నట్టు ఉండకూడదు. దరిద్ర కొట్టు చరిత్ర. నువ్వంటూ పుట్టావు భూమి మీద, నీకంటూ ఒక జీవితం ఏర్పడింది అంటే దేవుని చిత్తం నీలో నెరవేరినప్పుడు నీ జన్మ సార్థకమైద్ది. సార్థకమైతే ఊరకుంటుందా? నీకంటూ ఒక చరిత్ర ఏర్పడిద్ది.